ముందు అసలు రాముడి గుడి అక్కడే ఉందంట, ఎవరు చెప్పారంట, ఎవడు రాసి ఇచ్చాడంటతో ప్రారంభమై రకరకాల అనుమానాలు, రకరకాలైనటువంటి దాడులు. వేరే మతాల ఎవ్వరి జోలికి వెళ్ళే ధైర్యం చేయనటువంటి వాళ్ళు హిందూ మతం జోలికి ఎందుకు వస్తారంటే మన దగ్గర సహనము, శాంతి ఎక్కువ కాబట్టి, సమాధానాలు చెప్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ సమాధానాలు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. అవతల వాళ్ళైతే కనుక తలలు నరుకుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన విశ్వాసాలు జోలికి పోరు. మనం అట్లా కావాలని కోరుకోను, కానీ మరీ కాకపోతే దేవుడిని అవమానించాల్సినటువంటి అవసరం లేదు, దేవుడి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. అయోధ్య రాముడి పుట్టుకను ప్రశ్నించిన వాళ్ళు తాజాగా ఆలయంలోకి దళితుల ప్రవేశాన్ని గురించి ఒక వివాదం చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు నేను మొన్ననే చెప్పాను. అందులో పూజలు అందుకున్నటువంటి కామేశ్వర్ చౌపాల్ గురించి ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తాజాగా ఒక మిత్రుడు పెట్టారు రామాంజనేయులు. కామేశ్వర్ చౌపాల్ చాప్త్ బీహార్ రాష్ట్రంలో షెడ్యూల్ కులంలో సబ్ క్యాస్ట్. ఈ చౌపాల్ అనే ఎస్సీ కులం. వీరి వృత్తి అన్ని వర్గాల క్రింద అంటే బలవంత బానిస పనులు చేయడం చేసేవాళ్ళు. అంటే తిండి కోసం ఏ వ్యవసాయ చేతి వృత్తులు, మట్టితో బొమ్మలు చేయడం, చేపలు పట్టడం, అడవిలో వేటాడడం, మూలికలు సేకరించడం, ఉన్నత వర్గాల కింద ఎట్టి పనులు చేయడం అంటే బానిస పనులు చేయడం, పాచి పనులు చేయడం, క్లీనర్ లేదా స్వీపర్ పనులు చేయడం చేస్తుంటారు. వీళ్ళు రాష్ట్రంలో 4 దిక్కులు తిరిగి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సంచార జాతులు అనమాట. వీళ్ళకి ఒకే చోట స్థానం అంటూ లేని సంచారం చేస్తూ వ్యవసాయ పంట కోతలు అయిన తర్వాత రాలిపోయిన ధాన్యాన్ని సేకరించుకుని జీవితాలను కొనసాగిస్తారు. వీళ్ళు పక్కా హిందువులు. పూర్వం మట్టితో బొమ్మలు చేసేవాళ్ళు కూడా, బొమ్మలుగా చేసేవాళ్ళు కూడా, అలాగే పల్లకీలు మోయడం, వాకిళ్ళ దగ్గర కాపలాలు ఉండడం కూడా వీళ్ళు చేసేటటువంటి పని. వీళ్ళు ఉన్నత వర్గాల పొలాల్లో బలవంతంగా ఎట్టిగా పెట్టేవాళ్ళు. ఈ విషయాలను అప్పటి బ్రిటిష్ జాతి శాస్త్రవేత్త రాబర్ట్ వేవ్ రస్సెల్ గారు మరియు బ్రిటిష్ ఎథ్నోగ్రాఫర్ సర్ హెర్బర్ట్ హోప్ రిస్లీ గారు కూడా వీళ్ళ మీద అధ్యయనం చేసి ఈ వివరాలన్నీ చెప్పుకొచ్చారు, ధృవీకరించారు. అందుకే బీహార్ రాష్ట్రంలో వీళ్ళు షెడ్యూల్ కులాలుగా చేర్చబడ్డారు. ఇందులో ఆ కామేశ్వర్ చౌపాల్ చాప్త్ గారు పరమ శ్రీరామ్ భక్తుడు కావడంతో మరో విశేషం. అందుకే అయోధ్య రామ మందిర పోరాటంలో ముందున్నారు. పైగా అప్పట్లోనే రామ మందిర నిర్మాణం కోసం మొట్టమొదటి ఇటుకని పెట్టి నిర్మాణానికి పూజ చేసిన వారు ఈ కామేశ్వర్ చౌహాన్ గారు. అందుకే ఇతను శ్రీరామ్ భక్తుడిపై ఉన్న కఠోర భక్తిని అయోధ్య శ్రీరామ్ మందిర్ ట్రస్ట్ బోర్డులో ఇతను ఒక ట్రస్ట్ మెంబర్గా ఉంటూ ఈ రామ మందిరం పూర్తయ్యేంత వరకు ఇతని పర్యవేక్షణలోనే జరిగింది. ఇంతటి రామ్ భక్తుడైన ఒక షెడ్యూల్ కులాల వారిని అయోధ్యలో దళితులకు ఆలయ ప్రవేశం ఉందని విక్రింపుగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్తున్నారు.